వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మనకి మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్స్ సంబంధించి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇంకో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. సో మనం గత కొన్ని రోజుల నుంచి 1 by 1 అయితే నోటిఫికేషన్స్ ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన మనకు ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి చాలా క్లియర్గా డేటా అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి, అదేవిధంగా ఎగ్జామ్ ఫీజు కానివ్వండి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, మనం ఏ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి చాలా క్లియర్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇది వచ్చేవాటికి మనకి ఇవన్నీ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రిన్సిపల్ ఆఫ్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి అంటూ కూడా మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి మనకి రిలీజ్ అయిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్టులకు సంబంధించి మనకి అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిని వీటిని ఇవ్వడం జరుగుతుంది. 28న వీటిని రిలీజ్ చేయడం జరిగింది. June 1 వరకు కూడా దీనికి ఎండింగ్ డేట్ అనేది ఉందన్నమాట. సో మనకి ఇక్కడ వచ్చేవాటికి www.svmctp.edu.in అంటూ చాలా క్లియర్గా ఇవ్వడం, తిరుపతి.ap.go.in వెబ్సైట్కి వెళ్ళి మనం దీనికి సంబంధించి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఫార్మసిస్ట్ అనమాట గ్రేడ్ 2 సంబంధించి ఒకటి ఉంది. అదే స్ట్రెచర్ వేరియర్ ఇది ఒకటి ఉందన్నమాట. ఇది 12,000 శాలరీస్ అనమాట. పై రెండు కూడా ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఫార్మసిస్ట్ వచ్చేవాటికి 28,000 అనమాట. ఆ రెండు కూడా ఈ కాంట్రాక్ట్. ఈ స్ట్రెచర్ వేరియర్ అనేది అవుట్సోర్సింగ్ అనమాట. అన్నీ కూడా ఓసీ జనరల్లోనే ఉన్నాయి అనమాట. రోస్టర్ పాయింట్ అనమాట ఇది. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేవి 3 ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఇక అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటర్ చిత్తూరుకి సంబంధించి ఎవరు ఉంటారో ఆయన చైర్మన్ అనమాట. ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి DCH చిత్తూరు కానివ్వండి, అదేవిధంగా సూపరింటెండెంట్ ఆఫ్ SVSR GGH తిరుపతికి సంబంధించి వీరు మెంబర్స్ అనమాట. సో ఈ ఫైనల్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది ఫైనల్ లిస్ట్ అనమాట. వీళ్ళు చెప్తే అదే ఫైనల్ అంటూ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి నోటిఫికేషన్కి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి 1 year LT కోర్స్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అంటూ దీనికి సంబంధించి 2 years డిప్లొమా కోర్స్ కానివ్వండి, BSc మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఎవరైనా ఈ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇంకా ఫార్మసిస్ట్కి సంబంధించి మనకి SSC అయిపోవాలి. తర్వాత ఇన్ ఫార్మసీ ఆర్ బ్యాచులర్ ఫార్మసీ ఆఫ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ దేర్ నేమ్ ఇన్ AP ఫార్మసీ కౌన్సిల్ అంటూ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇక స్ట్రెచర్ బ్యారియర్కి సంబంధించి ఇది 10th క్లాస్ ఈక్వలెంట్ అనమాట. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ యొక్క జాబ్కి ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ అంటూ కూడా టోటల్ 100 మార్క్స్ అనమాట. 75 మార్క్స్ వచ్చేప్పటికి మనకి వచ్చినటువంటి స్కోర్ ఆధారంగా తీస్తారనమాట. ఇంకా 15 మార్క్స్ వచ్చేప్పటికి కోవిడ్ టైంలో ఎవరైతే వర్క్ చేస్తారో వారికి ప్రతి 6 monthsకి 5 మార్క్స్ లెక్క 15 years వరకు మ్యాక్సిమం 15 మార్క్స్ వరకు 1.5 year వరకు కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేవాటికి టోటల్ వచ్చేవాటికి అదేవిధంగా ఇంకో 10 మార్క్స్ వచ్చేవాటికి మనకి ఏజ్కి సంబంధించి అనమాట. సో ఈ విధంగా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి. ఇక అదేవిధంగా COVID-19కి సంబంధించి ఎవరైతే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటారో కంపల్సరీగా మెన్షన్ చేశారు ఇక్కడ, వాళ్ళు సబ్మిట్ చేయాలన్నమాట. ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఏజ్కి సంబంధించి అనమాట మనకి కంపల్సరీగా 3 years అయితే ఎవరైతే ఉంటారో వారికి రిజర్వేషన్ పర్సన్స్కి, BC వాళ్ళకి 3 years, SC ST వాళ్ళకి, EWS వాళ్ళకి వీరందరూ కూడా 5 years వరకు ఉందన్నమాట. BC వరకు కూడా. సో 42 years మ్యాక్సిమం ఏజ్ లిమిట్. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్ పర్సన్స్కి అయితే 10 years వరకు ఉంటుంది. HDS SVRR GGH తిరుపతి అంటూ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది డిమాండ్ డ్రాఫ్ట్ అనమాట. DD అనేది ఈ పేరు మీద తీయాలి. 300 rupees అనమాట. ఏదైనా నేషనల్ బ్యాంక్కి సంబంధించి. ఇంకా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించి 80% అనమాట. లోకల్, నాన్ లోకల్ వరకు 20% అనమాట. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది వెబ్సైట్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక మనం మార్క్స్ మెమోస్ కానివ్వండి ఇవన్నీ 1 by 1 అయితే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ హై క్వాలిఫికేషన్స్ కానివ్వండి, క్యాస్ట్ కానివ్వండి ఇవన్నిటిని ఇవ్వాలి. ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇష్యూ ఆఫ్ అపాయింట్ ఆర్డర్స్ వచ్చేవాటికి June 8 అనమాట. మనకి ఇదిగోండి అన్ని డేట్స్ అయితే ఇచ్చారు, మీరు చూసుకోండి చాలా క్లియర్గా. ఇక అదేవిధంగా మనం దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్టయితే ఇదిగోండి మనకి ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫామ్. వీటన్నిటిని ఫిల్ చేసి మనం ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అటాచ్ చేసేసి ఎనవల్ కవర్లో పెట్టేసి మనం పోస్ట్ ద్వారా పంపించాలన్నమాట. మనకి June 8న అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఉంటుంది. సో చాలా వెళ్ళి షార్ట్ నోటిఫికేషన్ ఉంది. వీళ్ళంత త్వరగా ఏదో ఒకటి అవుట్సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అయిపోవచ్చు అనమాట. 10th క్వాలిఫికేషన్తో ఖచ్చితంగా ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయన్నమాట జనరల్ కోటాలోనే ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అనమాట. సో లాస్ట్లో వచ్చేవాటికి మొబైల్ నెంబర్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ కంపల్సరీ అనమాట. ప్రతి జిరాక్స్ మీద కూడా సైన్ చేయండి మీరందరూ కూడా. సో ఇది ఈరోజు ప్రధానంగా మనకి తిరుపతి చిత్తూరు డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. మనం గతంలో కూడా కొన్ని డిస్ట్రిక్ట్స్కి సంబంధించి నోటిఫికేషన్స్ సంబంధించి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు ఇంకో డిస్ట్రిక్ట్కి సంబంధించి రావడం జరిగింది. సో టుమారో ఇంకో నోటిఫికేషన్ ఏదైనా వచ్చినట్లయితే ఇంకో డిస్ట్రిక్ట్కి సంబంధించి వీటికి సంబంధించి కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ సంబంధించి మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికెప్పుడు మీరు పొందాలనుకుంటే
ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.